స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం మెప్మా మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీపై వెళ్లిన జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్కి జిల్లా అధికారులు సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగింది. జిల్లాలో పనిచేసిన 18 నెలల కాలంలో మర్చిపోలేని అనుభూతి కలిగిందని మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ వెళుతున్న తేజ్ భరత్ పేర్కొన్నారు. తాను జాయింట్ కలెక్టర్గా పనిచేసిన కాలంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఖచ్చితంగా తెలిసిన విషయాలను గురించి మాట్లాడేవారే నిజమైన విఘ్నులు, ఆ కోవకు చెందిన వ్యక్తి తేజ్ భరత్ అన్నారు. బిట్స్ పిలానీ స్టూడెంట్గా ప్రతిభావంతుడే కాకుండా మంచి చిత్రకారుడు ఆయనలో ఉన్నారని అన్నారు. అందుకే తేజ్ భరత్ చేసిన పనుల్లో ఎప్పుడూ కొత్తదనం చూపడానికి కారణంగా నిలిచిందని పేర్కొన్నారు. బంగారు కొండ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావటం మరపురాని ఘట్టంగా పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ జి నరసింహులు, ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, ఆర్ కృష్ణనాయక్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, దొరయ్య, రెవెన్యూ సంఘ ప్రతినిధులు బాపిరాజు, కాంతి ప్రసాద్, అధికారులు మాధవరావు, బి బాలస్వామి, కలెక్టరేట్ ఏవో పాపారావు, బాజీ తదితరులు పాల్గొన్నారు. చాలా వేరుగా కాల్స్ వస్తాయి. సడన్గా ఈ టైంలో చేస్తున్నారు, ఏమన్నా అర్జెంట్ ఫోన్ వచ్చేది జరిగింది. చేస్తే రేపు 11:30కి మీటింగ్ ఉంది, సీసీఎల్ ఆఫీస్ నుంచి నోట్స్ రాలేదు, ఇమీడియట్గా కావాలన్నారు. సో మామూలుగా సీసీఎల్ ఆఫీస్లో 6:30 తర్వాత ఎవరు ఉండరు. సో అప్పుడు ల్యాప్టాప్ అది ఓపెన్ చేసి పాత రిపోర్ట్స్ అన్ని తీసి దాన్ని మైనింగ్ చేసి మేడం పంపించడం జరిగింది. సో చాలా హార్డ్ వర్కింగ్గా మేడం ఒక పర్ఫెక్ట్ లీడర్గా ఈ జిల్లాకి రావడం మనందరూ అదృష్టం. డిస్ట్రిక్ట్ని మంచి ఉన్నతమైన స్టేజ్లో పెడతారనే దాంట్లో నాకు ఎటువంటి అనుమానం లేదు. అలాగే ఒక సిస్టర్ లాగా నాకు చాలా గైడ్ చేశారు, చాలా హ్యూమానిటేరియన్గా నాకు గైడెన్స్ మేడం ఇచ్చారు. అలాగే మాధవ్ మేడం కూడా చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నారు, నాకు చాలా హెల్ప్ చేశారు, అలాగే చాలా గైడ్ చేశారు. వర్క్ మేడం కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ప్రశాంత్ మేడం కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఒక మంచి ఎఫిషియెంట్ టీమ్ ఉన్నటువంటి బ్యాచ్ ఆఫీసర్స్ ఉన్నారు. మీరు ఆ రివ్యూస్ అవి చూస్తుంటే ఎవ్రీ థర్స్డే రివ్యూ. సో ఆయన ప్రతి రివ్యూకి కూడా ప్రోగ్రెస్ కావాలి, ప్రతి రివ్యూలో కూడా ప్రెజెంటేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి ఆఫీసర్ దగ్గర కూడా తను సక్సెస్ఫుల్గా జేసీగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు వీళ్ళు ముగ్గురు నుంచి పర్టికులర్గా చెప్తున్నానంటే వీళ్ళు ముగ్గురుతో నేను కూడా చేశాను. మోస్ట్లీ కాంటెంపరీగా కానీ నా తర్వాత కానీ నా ముందు కానీ పని చేయడం జరిగింది. సో ఇంత ఆఫీసర్స్ స్టాఫ్ ఆఫీసర్స్ దగ్గర చేసి అండ్ యూ నో హౌ టు కోఆర్డినేట్ విత్ కొలీగ్స్, హౌ టు డ్రైవ్ విత్ సబార్డినేట్స్. సో తన సీనియర్ ఆఫీషియల్స్ నుంచి తీసుకున్న ఇన్పుట్స్ ఉన్నాయి, తర్వాత ఇండివిజువల్గా తనకున్న టాలెంట్స్ ఉన్నాయి, అట్లానే మీ అందరినీ ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా టీమప్ చేయాలి అనే స్కిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మంచి ఆఫీసర్గా మంచి సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది.